న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర పోలీస్ స్టేషన్ నందు వార్షిక తనిఖీల్లో భాగంగా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ పెనుమంట్ర పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఇతర పోలీసు అధికారులు స్వాగతం పలికారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఐజీ పలు రికార్డులను పరిశీలించి నమోదైన కేసులపై ఆరా తీశారు. అనంతరం కేసులకు సంబంధించి పలు సూచన సలహాలు ఇచ్చారు. అలాగే స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ సమస్యలను, తీవ్రమైన నేరాలు, సంబంధిత కేసుల గురించి, రౌడీ షీటర్లపై నిఘా వారి కార్యకలాపాలను అణచివేయడం, ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి పనితీరును సమీక్షించడం, అలాగే కేసు దర్యాప్తులో ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించుకుని కేసులను దర్యాప్తు చేయాలని కమ్యూనిటీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు, సైబర్ క్రైమ్ నేరాలు తగ్గించడం వంటి పలు అంశాలపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, నర్సాపురం డీఎస్పీ వేద, ట్రైనీ డీఎస్పీ మానస, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పుల్లారావు, పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, పెనుమంట్ర స్టేషన్ ఎస్ఐ స్వామి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పెనుమాత్ర పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ మండలంలో పెద్ద మేజర్ కేసెస్ ఏమి లేవు. ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్, ఈ పెట్టి కేసెస్ ఎక్కువగా జరుగుతున్నాయి. మ్యారిటల్ డిస్ప్యూట్స్ అంటే భార్యాభర్తల తగాదాలు, ఇటువంటి కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. సో వాటి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ ఎస్ఐ గారికి, డిఎస్పీ గారికి ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఈ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడము, ప్రజల్లో హెల్మెట్ ధరించడానికి గురించి అవేర్నెస్ తీసుకురావడము, ఇటువంటి కార్యక్రమాలు రెగ్యులర్గా చేసి యాక్సిడెంట్స్ తగ్గించడము, ఒకవేళ ప్రమాదంలో వాళ్ళు తీవ్రంగా గాయపడ్డా కూడా వారిని త్వరగా హాస్పిటల్కి తరలించి వారి ప్రాణానికి ప్రమాదం లేకుండా చేయడం, ఇటువంటి కార్యక్రమాలు రెగ్యులర్గా పోలీస్ వారి ద్వారా చేయిస్తాము. ఈ మధ్య కూడా మొన్న కూడా ఏలూరులో ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఎక్కువగా ఆగి ఉన్న లారీస్ని, వెహికల్స్ని గుద్దుకొని ఈ మేజర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి హైవేస్ మీద. సో వీటి మీద నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళని కూడా అలర్ట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా హైవే పెట్రోలింగ్ వ్యాన్స్ వాళ్ళ కంట్రోల్లో కూడా ఉంటాయి. వాటిని పోలీస్ హైవే పెట్రోలింగ్ వ్యాన్స్ని సమన్వయం చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు మహిళా దినోత్సవం కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా మనము సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఈ జిల్లాలో కానీ, రేంజ్లో కానీ 1వ తారీఖు నుంచి రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, ఓపెన్ హౌస్, ర్యాలీలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి మహిళల్లో వారితో భరోసా నింపడం, వారి సెక్యూరిటీ గురించి కూడా ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా మహిళా రక్షక్ టీమ్స్ అని జిల్లాలో ఆల్రెడీ ఏర్పాటు చేశారు. మహిళా కానిస్టేబుల్స్ తోటి రెగ్యులర్గా పెట్రోలింగ్ చేయడము, ఈవ్ టీజింగ్ కంట్రోల్ చేయడము, తర్వాత ఈ చిన్నపిల్లల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవేర్నెస్, ఈ సోషల్ మీడియా దుష్ప్రభావాల గురించి చైతన్యం చేస్తున్నారు. సో ఈ కార్యక్రమాలు చేసి మహిళల మీద నేరాలు కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఏవైతే సీరియస్ క్రైమ్స్ జిల్లాలో కొన్ని జరిగాయో గత 6 నెలలు 7 నెలలుగా, వాటిని ప్రత్యేక దృష్టి పెట్టి ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి చార్ట్ షీట్స్ వేసి వారికి ముద్దాయిలకు శిక్ష పడేటట్టుగా కూడా మేము చేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.